రాత్రి నిద్రపోయే ముందు ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే బయటపడే మార్గం అనేది తెలుస్తుందని చెప్పవచ్చు. మన జీవితంలో కొన్ని క్షణాలు అద్భుతాలతో నిండిపోయే శక్తి కలిగినవే. కాబట్టి అలాంటి క్షణాల్లో మన ఆలోచనలు, మన నిశ్శబ్ద ప్రార్థనలు బ్రహ్మాండానికి సంకేతంగా మారతాయి అనే చెప్పవచ్చు. మనిషి బలహీనతల్లో అతి పెద్దది ఏమిటంటే ఇది సాధ్యం కాదు అనే భావన. కానీ ఒక చిన్న నెంబర్, ఒక స్మృతి, ఒక విశ్వాసం అటువంటి అశక్తుల్ని కూడా శక్తిగా మార్చగలదనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు పడుకునే సమయం అంటే రాత్రి అన్నమాట, నిద్రలోకి వెళ్ళే టైం వరకు ఇది మీ మైండ్ రీసెట్ మోడ్గా మారుతుంది. ఈ సమయంలో మనసులో ఏ ఆలోచన ఉన్నా అది శక్తివంతమైన ప్రోగ్రామింగ్ అవుతుందనే చెప్పాలి. అదే కారణంగా ఈ మాయను నెంబర్ను అంటే రాత్రి మీరు పడుకునే ముందు ఒక్కసారి మనసులో తలుచుకుంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కనీసం ఆలోచించని మార్గాలైనా మీకు కనపడతాయి. అంటే మీరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనే సమస్యకు మీకు రాని ఆలోచనలైనా కరెక్ట్గా సమస్యకు పరిష్కారం అనే దిశలో ఆలోచనలు అనేవి మీకు వస్తాయి అనే చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ నెంబర్లో ఉంది ఓ రహస్యం. ఇది గణిత శాస్త్రం కాదు, ఇది లాజిక్ కాదు, ఇది యూనివర్స్ ఎనర్జీని ఆకర్షించే ఒక అద్భుతమైన నెంబర్. ఎప్పుడైనా మీరు నిద్రపోయే ముందు తీవ్రంగా ఒక విషయం గురించి ఆలోచించి మీరు పడుకున్నారే అనుకోండి, అదే విషయం మీద మీకు కలలనేవి వస్తూ ఉంటాయి కదా. అది ఎలా జరుగుతుంది అంటే మన మైండ్ ఓ శక్తివంతమైన ట్రాన్సిస్టర్లా మారుతుందనే చెప్పాలి. అంటే ఈ నెంబర్ను మనసులో తలుచుకోండి, ఎవరితోనూ చెప్పకండి, బయటకి పలకకండి, ఈ నెంబర్ని చూడకండి కూడా, కేవలం మనసులో మాత్రమే తలుచుకోండి. ఇలా తలుచుకుంటూ నమ్మకంగా, శాంతంగా, శ్రద్ధగా మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరేనండి, దానికి ఒక మంచి పరిష్కార మార్గం అనేది అయితే కనిపిస్తుంది. ఒక సూచన, ఒక కళ, ఒక సందేశం లేదా మరొకరి నుండి వచ్చే మాటల రూపంలో అయినా సరే మీకు పరిష్కారం అనేది అయితే వస్తుంది అని చెప్పవచ్చు. ఈ నెంబర్ రహస్యానికి పనితీరే వేరు. ఇది మీ అద్భుతమైన పరిష్కారాన్ని అయితే చూపుతుంది. కానీ మీ చేతితో మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. అంటే మీ ప్రయత్నాన్ని మీరు చేయాలనే చెప్పాలి. ఇది సాయంకాలంలో మీరు ప్రాణం పోసే ఒక భావన లాంటిదనే చెప్పాలి. నిద్రపోతున్న సమయంలో ఈ నెంబర్ మీద దృష్టి పెడితే చాలు. మనసులో ఆ సమస్యను మౌనంగా చెప్పుకోండి. ఆ తర్వాత ఈ నెంబర్ని తలుచుకోండి. మీరే చూస్తారు మిరాకిల్స్ అనే చెప్పవచ్చు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ నెంబర్ చాలా తేలికైన నెంబర్ అనే చెప్పవచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. ఏం లేదండి, రాత్రిపూట మీరు నిద్రపోయే ముందు ఈ నెంబర్ని మనసులో తలుచుకుంటే చాలు, ఎంత పెద్ద సమస్య నుంచి అయినా మీరు చాలా తేలిగ్గా బయటపడతారు అని చెప్పవచ్చు. మీరు ఎలా అంటే అంత పెద్ద సమస్య కూడండి చక్కటి పరిష్కార మార్గం అయితే మీకు వెంటనే తెలుస్తుంది. దానిలో నుంచి మీరు ఆటోమేటిక్గా సమస్య నుంచి బయటికి వస్తారనే చెప్పవచ్చు. కాకపోతే మీరు చాలా నమ్మకంగా చేయాలండి. నమ్మకం లేకుండా చేస్తే ఏ పని కాదు. కాబట్టి నమ్మకంతో చేయండి, మీరు అద్భుతాలని సృష్టించుకుంటారు మీ జీవితంలో అనే చెప్పవచ్చు. ఈ నెంబర్ని దైవ నెంబరు, ఏంజెల్ నెంబర్ అని కూడా అంటారండి. ఏమి లేదండి, రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు ఈ నెంబర్ని మనసులో తలుచుకోవాలండి. అలా తలుచుకుంటే ఇంకా చూడండి, తర్వాత మీ జీవితంలో జరిగే మిరాకిల్స్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి, చాలా సమస్యల్లో ఉన్నాము అని బాధపడేవారు ఈ చిన్న నెంబర్ని ఉపయోగించుకున్నారే అనుకోండి, మీ అన్ని రకాల సమస్యల నుంచి చాలా అద్భుతంగా తొందరగా బయటపడతారనే చెప్పవచ్చు. ఎటువంటి సమస్యలైనా సరేనండి, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఆరోగ్య సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, అప్పుల సమస్యలే కావచ్చు, అన్ని రకాల సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే మీకు తప్పకుండా చూపుతుంది ఈ నెంబరు అనే చెప్పవచ్చు. అంతేకాదండి, ఉద్యోగ సంబంధిత సమస్యలున్నా, మీ కుటుంబంలో ఎవరితోనన్నా మీకు ఏదైనా సమస్యలున్నా కూడా మీరు వీటన్నిటి నుంచి కూడా బయటపడతారనే చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటంటేనండి, ఈ నెంబర్ రాసుకోవటం వల్ల ఉద్యోగస్తులు ఉంటారు కదండి, కొన్నిసార్లు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ చుట్టూ ఉన్న సిబ్బందితో చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఏమిటంటే వాళ్ళందరూ కలిసి వీరిని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి.
అలా ఇబ్బంది పడుతున్న వారు కనుక ఈ నెంబర్ని రాసుకున్నారా అంటే ఆ సమస్య నుంచి చాలా తేలిగ్గా బయటపడవచ్చు అనే చెప్పవచ్చు. అలాగే వ్యాపార సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతారండి. అది ఏ రకంగానంటే, మీరు బిజినెస్ చేస్తారనుకోండి, వ్యాపారము అది పెద్దదైనా కావచ్చు, చిన్న బిజినెస్ అయినా కావచ్చండి. ఏ రకమైన బిజినెస్ చేసినా సరే అందులో రకరకాల సమస్యలనేవి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయనుకోండి, మీరు ఈ నెంబర్ని అంటే మనసులో తలుసుకోవటం వల్ల ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారనే చెప్పవచ్చు. అలాగనే కాకుండండి, కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు అనేవి కూడా ఉంటాయి కదండీ! అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలగరు సులభంగా అనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి, ఈ నెంబర్‌ని మీరు పెద్దగా ఏమి చేసే పని లేదండి. మీరు మనసులో నమ్మకంతో తలుచుకుంటే చాలు. ఇలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడే మార్గాలైతే మీకు చాలా సులువుగా దొరుకుతాయనే చెప్పవచ్చు. అంతేకాకుండండి, ఈ నెంబర్‌ని మీరు పదే పదే మనసులో తలుచుకోవటం వల్ల అంటే రాత్రిపూట మీకు ఆత్మవిశ్వాసం అనేది విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాదు, మీ మీద మీకు చాలా నమ్మకం అనేది కలుగుతుంది. ఈ నెంబర్‌ని తలుచుకున్న తర్వాత నుంచండి, మీరు ఏ పని చేసినా మంచి ఆత్మవిశ్వాసంతో, మీ మీద మీరు నమ్మకంతో, ధైర్యంతో చేస్తారనే చెప్పవచ్చు. కాకపోతేనండి, ఇదంతా మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు ఈ నెంబర్‌ని ఒక అద్భుతంగా నమ్మి చేయాలి. అంటే బాగా నమ్మాలన్నమాట. ఈ నెంబర్‌నండి మీరు ఏ రోజు నుంచైనా సరేనండి మొదలు పెట్టవచ్చు. ఆ రోజు, ఈ రోజు అని ఏమి లేదు. ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఆడ, మగ అని భేదాలేమీ లేవండి. అప్పుడు చేయాలా, ఇప్పుడు చేయాలా అని కూడా టైమింగ్స్ మట్టుకు ఏమీ లేవు. అంటేనండి, మీరు ఈ టైంలో చేయొచ్చా, ఇది తిని చేయొచ్చా, అది తిని చేయొచ్చా అన్న సందేహాలు వస్తాయి. ఏది తిన్నా కూడా చేసేసుకోవచ్చు. అంటేనండి, ఎటువంటి ఆహార నియమాలనేవి లేవండి. ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు తిన్నా కూడా మీరు అనే చెప్పవచ్చు. ఈ ఉపాయాన్ని ఏం చేస్తారంటే, మీరు రాత్రి నిద్రకు పోయే ముందండి పాటించాలన్నమాట. చేయాలి ఈ నెంబర్‌ని తలుసుకోవటం అనేది. ఇక మన పనులన్నీ అయిపోయాయి, ఇంక మంచం ఎక్కి ఇప్పుడు నిద్రపోవటమే మిగిలింది అనుకున్న సమయంలో చేయాలండి. అంతేకాని చేశాక మళ్ళీ టైం పాస్‌గా లేసి వేరే వాళ్ళతో ముచ్చట్లేసుడు కానీ, టీవీ చూసుడు కానీ, ఫోన్ చూసుకోవటం కానీ అలాంటివి అస్సలు చేయకండి. అప్పుడు ఫలితం అనేది అంత బాగా రాదు. కాబట్టి మీరిక ఈ పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక నేనెళ్ళి పడుకుంటున్నా అనుకున్న సమయంలో మాత్రమే ఈ నెంబర్‌ననేది చేయాలన్నమాట. ఈ విధంగా మనసులో తలుసుకోవటం అనేదే అని చెప్పవచ్చు. ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు చెప్పాం కదండీ! మీరు నిద్రపోయే ముందు ఇది చేయాలి. ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని, చిన్న పేపర్ అయినా పర్వాలేదండి. మరీ పెద్ద పేపర్ అవసరం లేదు. తర్వాత దాని మీద రాయటానికండి రెడ్ కలరు పెన్ ఉంటే అదండి, లేదా మార్కర్ ఉంటే అది. మాకు పడదు అనుకున్న వారు కొంతమందికి పడితే కనుక గ్రీన్ దాంతో రాయొచ్చు, లేదా బ్లూ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెన్స్ తీసుకున్నాక ఆ నెంబర్‌ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దురు. ఇప్పుడు నెంబర్ ఏం రాయాలో చెప్తానండి. 7 7 1 7 7 8 771778. ఈ నెంబర్నండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందన్నమాట చదువుకోవాలి మనసులో. తర్వాత ఏం చేస్తారంటే, ఈ విధంగా నెంబర్‌ని రాశాక పేపర్‌ని మీ కుడి చేతితో పట్టేసుకోండి. ఇలా చేతిలో పట్టుకున్నాక ఏం చేస్తారంటే, కరెక్ట్‌గా అండి మీ హృదయ భాగంలో అంటే మీ గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ కరెక్ట్‌గా ఈ పేపర్‌ని ఇలా పెట్టేసుకొని, కుడి చేత్తో పేపర్ పట్టుకొని దాన్ని మీ గుండె దగ్గరికి ఇలా పెట్టేసుకోనండి. ఈ నెంబర్‌ని చదువుకోండి. ఏమిటంటే 771778 అని. ఈ నెంబర్‌ని ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటేనండి 21 సార్లు చదవాలండి. మీ గుండెల దగ్గర ఈ పేపర్‌ని ఇలా పెట్టేసుకొని 771778 అని. ఈ నెంబర్‌నండి మర్చిపోవద్దు. 21 సార్లు అయితే అనుకోవాలి. ఈ విధంగా హృదయం దగ్గర పెట్టుకొని, అంటే మీ గుండె దగ్గర పెట్టుకొని, ఇలా మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు అనుకుంటూ ఉండండి. అంటే తర్వాత పొద్దున పూట అంటే ఇచ్చేసాకండి ఈ పేపర్‌ని ఏం చేస్తారంటే మీ పర్స్‌లో కానీ, మీరు అల్మార్‌లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇది పెద్ద పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదండి. చిన్న పేపర్ మీద రాసైనా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ నెంబర్‌ని మీ హృదయం దగ్గర పెట్టుకొని 21 సార్లు అనుకోవటం వల్ల మీరు ఖచ్చితంగా అండి, మీరు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఇన్నేళ్ల నుంచి ఉన్నారో, ఆ సమస్య నుంచి మీరు బయటపడే మార్గం అయితే మీకు ఖచ్చితంగా దొరికి తీరుతుందనే చెప్పవచ్చు.
మీరు ప్రతిరోజు కూడండి ఈ పేపర్‌ని అన్నమాట మీరు పర్స్‌లో పెట్టుకోండి. తర్వాత తీసి రాత్రిళ్ళు ఈ విధంగా చదువుకోండి. మళ్ళీ పర్స్‌లో పెట్టేసుకోండి. మీరు రెగ్యులర్‌గా ఈ విధంగా చేసుకోవచ్చండి. అంతేకాదు తర్వాత ఈ పేపర్ పాడైపోతుందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే నలిగిపోయినా కూడా వాడకూడదండి. అది చిరిగిపోవటం గానీ, లేదా ఎక్కడన్నా పోవటం గానీ జరిగిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ విధంగానే రాసుకొని మళ్ళీ నమ్మకంగా చదివేసుకోండి ప్రతిరోజు. మీరు మొదట పెట్టుకున్న పేపర్ పూర్తిగా పాడయ్యే వరకు చదువుకోవచ్చండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే కనుక, అలా అనుకుంటే కనుకండి మీకు మీ మనసులో ఉన్న కోరిక తీరే వరకు అంటే మీ పని కంప్లీట్‌గా అయ్యే వరకు కూడా ఈ పద్ధతిని మీరు అనుసరించవచ్చని చెప్పవచ్చు. అంటే మీ సమస్య అనేది తీరే వరకు కూడండి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతమైన పరిష్కార మార్గాలైతే కనిపించి తీరుతాయి. మీరు ఆ సమస్యల్లో నుంచైతే చక్కగా సులువుగా బయటపడిపోతారు అనే చెప్పవచ్చు. అంటే కొంతమంది ఏమండి మేము ఊర్లకి తిరుగుతుంటాం కదండీ! అలాంటప్పుడు ఏం చేయాలి అన్న సందేహం చాలా మందికి వస్తుందండి. మీరు మీ ఇంట్లో ఉన్నా సరే, మీరు వేరే ఊర్లకెళ్ళినా సరేనండి, పడుకునేటప్పుడు మటుకు ఈ పేపర్‌ని తీసి ఈ విధంగా చేసుకుంటే ఏమీ కాదండి. మీరు చక్కగా మీరు నిద్రపోయే సమయంలో ఈ విధంగా చేసేయండి చాలు. మీరు ఈ పేపర్‌ని పర్స్‌లో పెట్టుకొని వెళ్తారు కదండీ! రాత్రిపూట తీసి చదివేసుకోండి చక్కగా ఈ నంబర్‌ని. ఇలా చేశారే అనుకోండి ఖచ్చితంగా అండి ఇది మీకు మంచి మార్గాన్నయితే చూపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాదు మీకు ఆత్మధైర్యాన్ని బాగా పెంచుతుంది. మీ మీద మీకు నమ్మకం అనేది విపరీతంగా వస్తుంది. మీరు ఏ పనైనా సరేనండి ధైర్యంగా చేయగలుగుతారు. అసలు దేనికి భయపడరనే చెప్పవచ్చు. ఈ విధంగా ఈ నంబర్‌ని రాసుకొని చదవటం వల్ల. అయితే చాలామందికి డౌటొస్తుందండి. మాకు చాలా సమస్యలున్నాయి కదండీ! ఏం చేయాలని? మేము ఈ సమస్య చెప్పుకోవాలంటే మీ ఇష్టమండి చెప్పుకోవచ్చు. ఈ పేపర్‌ని చేతిలో పట్టుకున్నాక మీ సమస్యను చెప్పుకున్న తర్వాత ఈ నంబర్‌ని 21 సార్లు తలుచుకుంటే చాలండి. మీరు ఒక్కొక్క సమస్య నుంచి ఆటోమేటిక్‌గా బయటపడే పరిష్కార మార్గాలైతే మీకు చక్కగా కనపడతాయనే చెప్పాలి. కాకపోతే ఒక సమస్య తర్వాత ఒక సమస్య చెప్పేసుకోండి. అన్నీ ఒక్కసారే చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. ఎందుకంటేనండి మీ సమస్యలన్నీ తీర్చే అంత గొప్ప నెంబర్ అన్నమాట ఇది. ఈ నెంబర్ అనేది ఒక అద్భుతమైన శక్తిని కలిగినటువంటి ఒక పవర్‌ఫుల్ నెంబర్ అనే చెప్పవచ్చు. మీరు నమ్మకంగా చేస్తే చాలు అద్భుతమైన రిజల్ట్‌ని అయితే చూస్తారనే చెప్పవచ్చు. మీకండి ఏం లేదండి ఈ 771778 అనే దాని గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ అద్భుత సంఖ్య మీకు కనిపించగానే మీకు మంచి అంటే మంచి జరుగుతుందనే ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఎ ఎందుకంటే ఈ సంఖ్యలో ఉంది ఒక దివ్య సంకేతం. ఇది న్యూమరాలజీలోను, ఏంజిల్ నంబర్స్‌లోను, మెడిటేషన్‌లోను ఏమిటంటే ఒక శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ అనే భావిస్తారు. ఏమిటంటేనండి ఇప్పుడు ఈ 771778 నంబర్‌లో ఏమిటంటే ఈ ఏంజెల్ నంబర్స్ అనే విశ్వంలో ఉన్న శక్తులనన్నమాట మనకి సందేశాలుగా పంపే ఒక అద్భుతమైన ప్రక్రియ అనే చెప్పాలి. ఈ సంఖ్యలో 7 మరియు 8 ముఖ్యమైన స్పిరిచువల్ మీనింగ్ ఉన్నాయండి. 7 అనేది ఏంటి? జ్ఞానం, శాంతి, ధ్యానం, విశ్వాసం, అంతర్యామితో కలయికను సూచిస్తుంది. 1 అనేది కొత్త ఆరంభాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని సూచిస్తుంది. 8 అనేది సంపద, విజయం, ధనం, భౌతిక విజయం యొక్క సంకేతం అనే చెప్పాలి. కాబట్టి 771778 అనేది మీ జీవితంలో పాత సమస్యలు తొలగిపోతున్నాయి అన్నదానికి సంకేతం అనే చెప్పాలి. కొత్త మార్గాలు, ధన మార్గాలు తెరుచుకోబోతున్నాయని కూడా సూచిస్తాయన్నమాట ఇవి. ఇది ఏమిటంటేనండి మీరు ధైర్యంగా ముందడుగు వేయచ్చు అన్నది విశ్వం ఇచ్చే సంకేతం అన్నమాట మీకు. ఏమిటంటే ఇది రాత్రి నిద్రలో తలుచుకోవటం ఎందుకు బలమైన నెంబర్ ఇది అని అంటేనండి నిద్రలోకి మనం పోయే ముందేనండి. అంటే నిద్రకి ముందే గదా మన మనసు ప్రశాంతంగా ఉండే సమయం. దీన్ని తలుచుకుంటే ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ప్రవేశించి మీ సమస్యలపై ఏమిటంటే మంచి పరిష్కార మార్గాలననేదైతే చూపిస్తుంది. మీరు ఎదురు చూడని మార్గాలు అనుకోకుండా తలుపు తట్టేలా చేస్తుందనే చెప్పాలి. దీన్ని తలుచుకోవటం వల్ల కలిగే ఫలితాలేమిటి? ఆర్థిక సమస్యలకు పరిష్కారం, అప్పులు తీర్చే మార్గం అనేది కనిపిస్తుంది. మీకు పెద్ద పెద్ద నిర్ణయాల్లో క్లారిటీ వస్తుంది. ఏ దిక్కులో వెళ్ళాలో అన్న దాంట్లో స్పష్టత వస్తుంది. అంతేకాదండి మీకు ఇంకొక అద్భుతం కూడా ఏమిటంటే ఇది కళల ద్వారా అన్నమాట. మీరు కల్లో చూడగానే ఏం చేయాలన్నది కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది ఇది. అంతేకాదండి ఎవ్వరు చెప్పని దారులు మీ ముందుకి ప్రత్యక్షమవుతాయనే చెప్పాలి. ఇది రాసుకొని పడుకోవటం వల్ల ఇలా తలుచుకొని 21 సార్లు
ఇది మీ గుండెల దగ్గర ఈ నెంబర్ని పెట్టుకోననే చెప్పవచ్చు. ఇది చేశాక పడుకుంటారు కదండి, నిద్రలో వచ్చిన కలలు, ఉదయాన్నే వచ్చిన ఆలోచనలను గమనించండి. ఇదే దివ్య సంకేతాలనే చెప్పాలి. 771778 అనేది ఒక నెంబర్ కాదండి, ఇది ఒక మార్గం, ఇది ఒక సందేశం, ఇది ఒక శక్తి. మీ విశ్వాసం ఉన్నంత వరకు ఇది మీ జీవితంలో మార్పుని కూడా శాశ్వతంగా ఉంచగలదు. పెద్ద సమస్యలు, ఎదురు దెబ్బలు, ఆర్థిక ఇబ్బందులు, దిక్కులేని గందరగోళం ఇవన్నీ అన్నమాట ఈ రాత్రిపూట మౌనంగా తలిచిన ఈ నెంబర్ ముందు శాంతిస్తాయనే చెప్పాలి. మీరు దీన్ని పాటిస్తే బయటపడే మార్గాలనేవి అద్భుతంగా ఉంటాయి అనే చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా అనుకుంటుంటారు కదండి, నా సమస్యకి ఎప్పటికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది అని. కానీ ఏమిటంటే మీ జీవితం మార్పు అనేది మొదలైంది ఈ నిమిషం నుంచే, ఈ వీడియో చూసిన దగ్గర నుంచే అని చెప్పవచ్చు. ఈ 771778 అనే నెంబర్ మీ చేతిలో ఉందంటే ఇప్పుడు మీ దగ్గర ఒక దివ్య తాళం ఉందనే చెప్పాలి. ఇక మీరు పడే ప్రతి నిద్రలో ఒక మార్గం తలుపు తట్టపోతుందన్నమాట. మీరు పడుకునేటప్పుడు మీకు నిద్రలోనే అద్భుతాలు అనేవి సృష్టిస్తారనే చెప్పాలి. మీరు గమనించకపోయినా సరేనండి, విశ్వం మీకోసం పనిచేస్తుందన్నమాట. మీరు ఏం చేయాలంటే కేవలం విశ్వాసంతో నిశ్శబ్దంగా ఈ నెంబర్ని మనసులో తలుచుకోవటం మాత్రమే అన్నమాట మీరు చేయాలి. అలా చేశారే అనుకోండి, మార్పు, మానసిక శాంతి, సమస్యలకు పరిష్కారం, ధనం వైపు జరగబోయే మీ జీవిత ప్రయాణం అన్నది ఒక కొత్త ప్రస్తావనం అనే చెప్పవచ్చు. ఇది మంత్రం కాదు, ఇది గణితం కాదు, ఇది విశ్వంతో కలిసి పనిచేసే మీ అంతరాత్మ శబ్దం అనే చెప్పాలి. మీరు దీన్ని మొదలుపెట్టిన రోజు నుంచి మీ జీవితంలోకి వెలుగులు వస్తాయి, దారి కనిపిస్తుంది, ఆశలు నిజమవుతాయి అనే చెప్పాలి. ఏమి లేదండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ నెంబర్ని తలుచుకున్నారా అంటే కనుక అనే చెప్పవచ్చు. వేరే ఛానల్ యొక్క ప్రత్యేకం ఏమిటంటేనండి, ఎలాంటి దాగుడు మూతలు లేని వివరాలు, అలాగే పూజలు కాకుండా పరిష్కార మార్గాలపై దృష్టి, అదృష్ట దేవతల పూజలు, శాస్త్ర ప్రామాణికంగా అలాగే వైజ్ఞానికంగా అర్థమయ్యే రెమెడీస్, వైబ్రేషన్స్ పెంచే నెంబర్లు. మా ఛానల్ టార్గెట్ ఏమిటంటే, ధనం అవసరం లేని మనిషి ఈ లోకంలో లేడని మనందరికీ తెలుసు. కానీ ధనం రావాలంటే దివ్య అనుకూలత, సరైన దిక్కు, శ్రద్ధ, విశ్వాసం కావాలి. మనం చెప్తుంది అదే దారి. అది గడిచిన వారికి మంచి మార్పుని తెచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుబేర తనయ ఛానల్ మీ జీవితం మారిపోయే ఒక అద్భుతమైన మైలురాయి అనే చెప్పాలి. ఏమిటంటే కుబేర అనేది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదండి, ఇది లక్ష్మీదేవిని మీ అందరి జీవితాల్లోకి తీసుకువచ్చే ఒక అద్భుతమైన కంటెంట్స్తో మీ ముందుకి ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా ప్రతి వీడియోని ఫాలో అయిపోవటమే. రేపు తిరిగి మళ్ళీ 3 ముఖ్యమైన అద్భుతమైన కంటెంట్స్తో కలుసుకుందాం.